మన చేత జరిపించడానికి స్వామి ఆజ్ఞ మేరకు మనందరం ఇక్కడ జాయిన్ అయ్యాం. అలాగే అవకాశం లేని వాళ్ళందరూ కూడా కొంతమంది పరోక్షంగా కూడా వీక్షించడం కూడా జరుగుతోంది. త్రాహి దివ్యాహరంతం త్రిదశరి మృతంత్రాతు కామో రహస్యే. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు త్రాహి 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 రక్షించు 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 అని ఈ భూమండలం మీద నుంచి పిలిస్తే భక్తుడైనటువంటి ప్రహ్లాదుల యొక్క రక్షణార్థం స్వామి వైకుంఠం నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు స్వామి. ఈ మధ్యలో పాపం స్వామి వేగానికి ఆ పంచ జారిపోతోందిట. విశ్రస్తం పీతవస్త్రం నిజగటి యుగలే సవ్యహస్తేన ఉండాలి. జారిపోతున్నటువంటి పంచని ఆగి కట్టుకుంటే భక్తుడు ఎక్కడ ఇబ్బంది పడతాడని చెప్పినని అటువంటి స్థితిగతుల్లో స్వామి ఆ జారిపోతున్నటువంటి ఆ పంచని పట్టుకుని ఎడమ చేతితోటి అలాగే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వైకుంఠం నుంచి. ఆ వెనకాల గరుడాడు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ స్వామి యొక్క వేగాన్ని అందుకోలేక రొప్పుతూ వెనకాల వస్తుంటే స్వామి ఆ కుడి చేతి బొటన వేలిని వారికి నోట్లో పెట్టి అమృతపానాన్ని సేవిస్తున్నాయా అని చెప్పని స్వామి ఆజ్ఞాపిస్తే స్వామి ఆ అమృతపానాన్ని సేవిస్తూ స్వామి అక్కడే ఏం చేస్తున్నాడట. వచ్చి ఒక్కసారి పర్వతం మీద ఉరికేట ప్రహ్లాద రక్షిద్దామని. ఎందుకంటే హరినామస్మరణ మానమంటే మానకపోతే స్వామి జరిపినటువంటి ఆ హిరణ్యకశిపుడు జరిపినటువంటి రాజదండనాలు ఏవైతే ఉన్నాయో ఒక దండనం ఇక్కడ జరిగింది. ఈ కొండ వెనకాతల సముద్రంలోకి విసిరేస్తే రక్షించినటువంటి స్థలం. అంచేత సింహాచలం ఎవరైతే ఏం చేసి దర్శనం చేసుకుంటారో ముందర రక్షింపబడతారు అనేటువంటి ఒక ప్రతీక. అలాగే స్వామి ఏమి చేసినా కూడా రెండు ప్రయోజనాలు లేనిదే స్వామి ఏమి చేసే అలవాటు స్వామికి లేదు. అందుకోసమని భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థన చేస్తాడట. మా పినతండ్రి గారు చెప్పినటువంటి రూపంలో మా తండ్రి గారు అయినటువంటి హిరణ్యకశ్యపుని సంహరించేటువంటి రూపంలో ఈ రెండు రూపాలతోటి నాకు దర్శనమిస్తే ఒకే టైంకి ఒకేలాగా ఆరాధన చేసుకుందుకు అవకాశం ఇవ్వు స్వామిని ప్రార్థన చేయగా హిరణ్యాక్షుని తప్పినటువంటి వరాహావతారంలో ముఖం, హిరణ్యకశ్యపుని చంపబోయేటువంటి రూపంలో నృసింహావతారంలో ఉండేటువంటి రూపం, సింహం యొక్క వాలము కలిగి వరాహ నృసింహ స్వామిగా లోపల వెంకటేశ్వరుడు స్వామి. మరి కొంతకాలానికి ప్రహ్లాదుడు ఆరాధన చేసుకుంటూ స్వామిలో ఐక్యం అయిపోయిన తర్వాత స్వామి మీద పుట్టబలిసిపోతుంది ఆరాధన లేక. ఆ తర్వాత మరి కొంతకాలంలో షట్చక్రవర్తిలో పూర్వ చక్రవర్తి అని ప్రహ్లాదుడికి మునిమనవాడు. ఆయన ఈ కొండ ప్రాంతం నుంచి ఇలాగా పుష్పకుమారంలో పెడుతుంటే మార్గ మధ్యంలో వచ్చేసరికల్లా ఆ యాగ సాధనం ఆగిపోతుంది. ఏమిటానికి కారణం వచ్చేస్తే అందులో ఉండేటువంటి రంభావరసం ఎన్నికలు పూర్వం దేవేంద్రుడితో వచ్చి సేవించినట్టుగా జ్ఞాపకం అంటారు. అలాగే నువ్వు కూడా రాజా ఆ దర్శనాన్ని పొంది మోక్షం పొందని చెప్పగా పాప ఆ ఫోటోలతో వెతికాడు కానీ ఎక్కడా దొరకలేదు స్వామి. ఆ రోజు ఆ రాత్రి ఇక్కడ నిద్రిస్తే స్వామి ఆకాశవాణి రూపంలో వచ్చి కొన్ని గుర్తులు చెప్పాడు. గంగాధార సమంతీర్థం క్షేత్రం సింహాద్రినాశమం నృసింహసమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ. ఇక్కడ గంగాధార లాంటి తీర్థం కానీ సింహాద్రి లాంటి క్షేత్రం కానీ నృసింహస్వామి లాంటి పెరుమాళ్ళు కానీ ఎక్కడ లేరు అని సూచిస్తూ ఆ గంగాధార దగ్గరలో ఓ పుట్టలో ఉన్నానయ్యా నేను, ఆ పుట్టను తొలగించి
స్వామి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పగా ఆ గుర్తులు చెప్పిన ప్రకారంగా వచ్చి ఆ పుట్ట వెతికి తీసినటువంటి రోజు అక్షయ తృతీయ. అందుచేత ఇక్కడ ఉండేటువంటి స్వామికి ఆ అక్షయ తృతీయ రోజు ఒక్కరోజే స్వామి యొక్క నిజరూప దర్శనం. ఎంతకాలం అయితే కనుక పుట్టలో ఉన్నానో నాకు చల్లగా హాయిగా ఉందయ్యా, నువ్వు చక్రవర్తి కదా, శాసనం చెయ్యు, నేను ఎప్పుడైతే ఓపెన్ చేసి ఉంచానో ఆ రోజునే నా యొక్క నిజరూప దర్శనం జరగాలి. అలాగే ఆ పుట్టకి ప్రక్షాళనాయ పృథివీ గంధ తన్మాత్రం కాబట్టి గంధాన్ని సమర్పించు అని స్వామి ఆజ్ఞాపించగా ఆ పుట్టమట్టంతా కురిసేసరికల్లా 12 మణుగులు పుట్టమట్టుంది కదా. అలాగే స్వామికి 12 మణుగుల శ్రీచందనాన్ని సమర్పణ చేస్తారు. అక్షయ తృతీయ తర్వాత రోజునే 3 మణుగులు చందనం వేస్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమికి, జ్యేష్ఠ పౌర్ణమికి, ఆషాఢ పౌర్ణమికి ఈ 4 సార్లు 4 మూల 12 మణుగులు చెప్పుని స్వామి పైన శ్రీగంధాన్ని సమర్పణ చేస్తారు. కొత్త రోజుల్లో పూయడం కానీ కొత్త రోజుల్లో తీయడం కానీ స్వామి దగ్గర ఆ కైంకర్యం జరగదు. అలాగే లోపల ఉండేటువంటి మూర్తికి శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంత ప్రకారంగా సహస్ర ఘటాభిషేకం అని స్వామికి రాత్రి ఒక 8 గంటల తర్వాత నుంచి ఇంచుమించుగా ఒక 11:30-12 గంటల వరకు స్వామికి సహస్ర ఘటాభిషేకం చెప్పిన స్వామి జరుగుతుంది. ఆ ఒకరోజే అభిషేకం. అన్ని వైపుల పాలు, వైపుల తేనె, వైపుల నెయ్యి అన్ని వేసుకుంటారు. స్వామికి అభిషేకం జరుగుతుంది ఆ ఒకరోజు. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 2 రూపాలతో అందరికీ పని ఉంటుంది. మన భూమిని మనం నిలబడాలన్నా, మన భూమిని మనం కాపాడుకోవాలన్నా ఆ వరాహస్వామి యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే వరాహస్వామి భూదేవికి అధిపతి. అంచేత వారి మంగళాశాసనం మనందరికీ కావాలి. ఇకపోతే నృసింహస్వామి తాలూకా ఆశీర్వాదం దేనికోసం అంటే మనకు ఉండేటువంటి ఎనిమీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయడంలో నృసింహావతారం తర్వాతే. ఎనిమీస్ అంటే వాళ్ళలో కట్టో లేకపోతే పుస్తలో పట్టు రావక్కర్లేదు. ఈవెన్ స్టమక్ పైన ఆల్సో అవర్ ఎనిమీ. మనలో భక్తి తగ్గిందన్నా కూడా అంతకన్నా పెద్ద ఎనిమీ. ఇటువంటివన్నీ కూడా పారదోలి లేటుగా వచ్చినా కూడా స్వామి చక్కనైనటువంటి మనకి మంచి మార్పుని తీసుకురాగలిగినటువంటి రూపం నృసింహస్వామి. పృథివీ గుప్తపాదాయ శ్రీ నృసింహాయ మంగళం. ఒక్కసారి పర్వతం మీద దొరికేసరికల్లా స్వామి పాదాలోకాన్ని తుడుచుకుపోయి పాదదర్శనం ఉంటుంది స్వామికి. మళ్ళీ అందులో ఇంకో విశేషం చెప్పాడు స్వామి. ఈ పాతాళ లోకంలో ఉండే జనులందరికీ కూడా పాదదర్శనాన్ని, భూమండలంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ శరీరాన్ని, ఆకాశ మార్గంలో వెళ్ళడం విమాన దర్శనంగా స్వామి అందరూ కూడా దర్శనం అవ్వడం జరుగుతోంది. అట్లాంటి స్వామి యొక్క తిరునక్షత్రం స్వాతి నక్షత్రం. అటువంటి రోజునే మనం ఈ కైంకర్యం చేసుకోగలిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది. తద్వారా మనందరం కూడా మంచి ప్రవృత్తిని, మంచి అవకాశాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత భక్తులందరూ కూడా గమనించి ఇక్కడ స్వామికి కుండంలో ఆరాధన, మండపం పైన ఆరాధన, స్వామి దగ్గర ఆరాధన, ఇన్ని ఆరాధనలు జరుగుతాయి. ఈ జరుగుతున్నప్పుడు మనకిచ్చినటువంటి ఆ పూజా పాత్రలో కొన్ని నిర్మాణకు ఉపయోగపడేటటువంటి వస్తు సామగ్రి దగ్గర ఉండదు. అది మనందరి తరపుని మన అర్చక స్వాములు అక్కడ సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక దీపం అన్న